ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనల్ని ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అప్పుల బాధ నుంచి బయటపడేసేందుకు, అలాగే మనకున్న సమస్యల నుంచి బయటపడేసేందుకు, ఏదైనా సరే మనకు ఇబ్బందులు, నెగిటివిటీ ఇవన్నీ ఉన్నాయి, వీటి వల్ల మనకున్న పనులు అనేవి జరగటం లేదు అనుకున్నా సరే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రదేశంలో మీరు రాసుకున్నప్పుడు తప్పకుండా మీకున్న అప్పుల బాధ నుంచి బయటపడిపోతారన్నమాట. మామూలుగా మనందరికీ ఉండే కామన్ ఒక ప్రాబ్లం అనేది అప్పుల సమస్య. ఈ అప్పుల సమస్య నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం. ఆ అప్పుల సమస్య తీరిపోతే చాలు, మంచిగా మనకు ఆదాయం వచ్చి డబ్బు అనేది కలిగి అప్పుల నుంచి బయటపడితే ప్రశాంతంగా ఉంటాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటాం. దీనిలో భాగంగానే మన ఛానల్లో చాలా వరకు స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్ కానివ్వండి, వారాహి అమ్మ మంత్రాలు కానివ్వండి, పరిహారాలు, ఏ రోజుకి తగ్గ ఆ రోజు యొక్క నామ జపం చేయటం కానివ్వండి, అమ్మవారి మంత్రాలు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం, తెలుపుకుంటూ ఉన్నాం. వీటిలో భాగంగానే మనకున్న అప్పుల సమస్య అయిన ఒక పెద్ద సమస్యను తొలగించుకునేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నంబర్ అనేది మన చేతి మణికట్టు దగ్గర రాసుకున్నప్పుడు మనకున్న అప్పుల బాధ అనేది తప్పకుండా తీరిపోతుంది. ఇక ఆ అప్పుల బాధ నుంచి తొలగించే ఆ నంబర్ ఏంటి, ఎలా రాసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదండి. మనం స్నానం చేయాలి అనే ఒక ప్రాబ్లం కూడా లేదు. మనం రోజులో ఒక 2 నిమిషాలు లేదా ఒక 1 మినిట్ లేదా ఒక అర మినిట్ అనేది ఖర్చు చేస్తే సరిపోతుంది. మనం ఈ నంబర్ రాసుకోవటానికి ఒక 10 సెకండ్స్ అవుతుంది అనుకోండి. తర్వాత ఒక 30 సెకండ్స్ అనేది ఆ నంబర్ని చూసుకోండి, లేదా ఒక 1 మినిట్ అనేది ఆ నంబర్ని చూసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక 90 రోజుల వరకు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక 90 రోజులు కానీ, ఒక మండలం కానీ ఒక విషయాన్ని మనం చేసామంటే అది తప్పకుండా మనకు నిజమయ్యే ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చేతిలో మణికట్టు దగ్గర రాసుకోవాల్సిన ఈ నంబర్ అనేది ఒక 90 రోజులు కానీ 48 రోజులు కానీ మీరు రాసుకున్నప్పుడు మీకు తగిన ఫలితం అనేది వస్తుంది. ఎంత పెద్ద అప్పు అయినా సరే, ఎంత పెద్ద ఇబ్బందుల్లో ఉన్నా సరే మనకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన నెంబర్. మనకు నార్మల్గానే ఈ యొక్క నంబర్స్ ఇవన్నీ కూడా ఏంజల్ నెంబర్స్ ఈ విశ్వానికి సంబంధించినవి, మన నమ్మకానికి సంబంధించిన నెంబర్స్ కాబట్టి వాటిని పూర్తి నమ్మకంతో మనం చేసినప్పుడు తగిన ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క నంబర్ రాసుకోవటానికి సరైన సమయం ఏదైనా ఉందా అంటే బ్రహ్మముహూర్త సమయం అద్భుతమైన సమయం అండి. ఆ సమయంలో లేచి రాసుకోవచ్చు. తర్వాత నిద్రపోవాలనుకుంటే కూడా మీరు నిద్రపోవచ్చు. ఈ యొక్క నంబర్ ఆ సమయంలో రాసుకున్నప్పుడు ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది. లేదు అంటే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పనుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా మీరు రాసుకోవచ్చు. లేదా మీరు స్నానం చేసిన వెంటనే రాసుకున్నారు, తర్వాత మీరు అది ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ ఆ నంబర్ని చూసుకొని మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు. అది ఒక ½ అవర్ అనేది మన చేతిలో ఉంటే చాలండి. తర్వాత మన పనుల్లో అది ఆ నంబర్ అనేది పోయినా కూడా నో ప్రాబ్లం, భయపడిన అవసరం లేదు. మనం రాసుకున్న తర్వాత ఒక అరగంట సేపు మన చేతిలో ఉంటే సరిపోతుంది. ఆ యొక్క పాజిటివిటీ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక మన అప్పుల బాధ నుంచి బయటపడేసే ఆ నంబర్ ఏంటి అంటే, ఆ నంబర్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి, 5610901 5610901 5610901. ఈ యొక్క నంబర్ అనేది మా స్క్రీన్లో కనిపిస్తున్నట్టు పెద్దదిగా రాసుకున్నా పర్లేదు, లేదు ఒక అలవుకి మనకు తెలిస్తే సరిపోతుంది అనమాట. ఒక చిన్నదిగా రాసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇంత పెద్దదిగా రాసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ తప్ప మీరు గ్రీన్ కానీ, బ్లూ కానీ, రెడ్ కానీ ఏ యొక్క పెన్, స్కెచర్, మార్కర్, హైలైటర్ ఏదైనా ఉపయోగించి ఈ యొక్క నంబర్ అనేది మీరు మీ చేతి మణికట్లో రాసుకోవాలి. ఎడమ చేతి మణికట్లో అయితే మనకు రాసుకోవడానికి వాటంగా ఉంటుందండి. మీకు ఏదైనా ఆ ప్లేస్లో దెబ్బ తగిలింది,
రాసుకోవడానికి వీలు పడదన్నప్పుడు కుడి చేతులైనా కూడా రాసుకోవచ్చు అనమాట. ప్రయత్నించి చూడండి. ఇది ఏం పెద్ద కష్టమైన విషయం కాదు, అంతేకాకుండా మనకు నష్టపోయే విషయం కూడా కాదు. ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గదే, చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా సరే మనం నమ్మకం మీద చేసినప్పుడు నమ్మకం తప్పకుండా మనల్ని గెలిపిస్తుంది. ఈ యొక్క నంబర్తో డబ్బులు వచ్చేస్తాయా, అప్పులు తీరిపోతాయంటే ఏం కాదండి. మన ప్రయత్నం అనేది మరింత బలంగా ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది. ప్రయత్నించండి, మీ అప్పుల బాధ నుంచి బయటపడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.